వైపు చూస్తూ ఉంటే అందులోకి వెళ్ళిపోయి అన్ని క్యారెక్టర్స్ తానైపోయి, సరే అన్ని క్యారెక్టర్స్ తానైపోయి చెప్పేటువంటి నారేటర్స్ ని నేను చాలా మంది చూశానండి. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానైపోయి నాకు కథ చెప్పాడు అతను. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానే అయిపోయి నాకు కనిపించాడు. అతనిలో కెమెరామెన్ కనిపించాడు, అతనిలో స్క్రీన్ ప్లే రైటర్ కనిపించాడు, అతనిలో డైలాగ్ రైటర్ కనిపించాడు, అతనిలో ఎడిటర్ కనిపించాడు. కథ చెబుతూ ఉంటే 24 క్రాఫ్ట్స్ అతను నారేషన్ నాకు కనిపించాడు. అది చాలా రేర్ గా ఉంటుందండి. అలాంటి నేను అనుకుంటూ ఉంటాను, నేను మంచి నారేటర్ అనుకుంటూ ఉంటాను, నేను కథ చాలా బాగా చెప్తాను అనుకుంటూ ఉంటాను, బాగా చెప్తాను. బట్ అవినాష్ కథ చెప్తున్నప్పుడు మాత్రం నేను షాక్ అయిపోయాను, ఆశ్చర్యపోయాను. అంత అద్భుతంగా అతను నారేట్ చేశాడు. కథ చెప్పగానే చేసేయాలని సినిమా అనిపించింది. నిజంగా ఈ సినిమాకి అవినాష్ పడ్డ తపన, అతను చేసిన తపస్సు, మీరందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలండి. కానీ సహజం ఇప్పుడు అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లోపాలు ఉంటాయి. అస్సలు లోపాలు లేకుండా ఆ సినిమా అనేది బయటికి రాదు. అది చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా కావచ్చు, పెద్ద బడ్జెట్ లో తీసిన సినిమా కావచ్చు. ఆ సినిమాకి 1000 కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు, 1 కోటి రూపాయలను తీసి ఉండొచ్చు. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి. కానీ ఆ లోపాన్ని కూడా క్షమించి ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోవకు చెందిన సినిమా వాన. ఎక్కడన్నా నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా కనిపించవు, కానీ ఎక్కడో ఒక చోట ఏమైనా కనిపించినా కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆ లోపం కూడా మనకు నచ్చుతుంది, నచ్చకపోతే ఎంకరేజ్ చేయొద్దు. ఆ లోపంలో ఆ సినిమాలో కనిపించే లోపం కూడా మనకు నచ్చుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కమర్షియల్ సినిమాకి స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చెయ్యటం. జనానికి నచ్చే తప్పులు చేయడమే కమర్షియల్ సినిమా.